హలో వెల్కమ్ టు హెల్త్ ట్రెషర్. నేను మీ కృతిక. కోటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. మనం ఎంత సంపాదించినా జానెడు పొట్టను నింపుకోవడం కోసమే అనేది జగమెరిగిన సత్యం. మరి సంపాదనలో పడి సమయానికి భోజనం చేయడం మర్చిపోతే అది ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. ఇలా ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా పని ఒత్తిడిలో సమయానికి భోజనం చేయడం చాలా మంది మర్చిపోతుంటారు. పనులతో బిజీగా ఉండడం వల్ల కొంతమందికి భోజనం చేసే సమయమే దొరకదు. ఇలాంటి సమయంలో అక్కడ ఏది అందుబాటులో ఉందో అది తీసుకొని ఆకలిని చంపుకుంటారు. ఇలా చేయడాన్ని వైద్యులు తప్పుపడుతుంటారు. ఇలా మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఒక వయస్సు దాటిన తర్వాత ఓవర్ వెయిట్ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల లావు లేదా బరువు తగ్గడం అటుంచి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయమని వైద్యులు అంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రతి మనిషి నిర్ణీత వేళకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే బలవర్ధకమైన అల్పాహారాన్ని మితంగా కాకుండా కాస్త ఎక్కువగా తీసుకోమంటున్నారు న్యూట్రిషియన్లు. ఇలా చేయడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మీ ఎనర్జీ లెవెల్ను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుందంట. అలాగే ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారాన్ని 4 భాగాలుగా విభజించుకొని అందులో సగం తాజా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇక మిగిలిన సగంలో ఒక పావు కప్పు దినుసులు, మరో పావు కప్పు మాంసకృత్తులు ఉండేలా చూసుకోండి. కొన్నిసార్లు దాహంగా ఉన్నా కూడా ఆకలిగా ఉన్నామనుకొని తెగ తినేస్తాము. అందుకే మీరెప్పుడు ఆకలిగా అనిపించిన ముందు ఒక గ్లాస్ వాటర్ తాగండి. దీని తర్వాత భోజనం చేస్తే తక్కువగా తినే అవకాశం ఉంది. మరికొన్ని సమయాల్లో ఒక పూట ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా బాగా ఆకలేస్తుంది. అలాంటప్పుడు ఆకలేస్తుంది కదా అని గబాగబా తినేస్తూ ఉంటాము. దీనివల్ల ఎంత తింటున్నామనేది తెలియదు. నెమ్మదిగా బాగా నమిలి తినాలి. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే సాయంత్రం 4 గంటల ప్రాంతానికి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టైంలో స్నాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. తక్కువ క్యాలరీస్ ఉన్న బాదం లాంటివి తీసుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన ఆహారం కాకుండా బయట ఆహారం తీసుకోదలిస్తే ముందుగా ఫ్రూట్ సాలెడ్ కానీ ఏదైనా సూప్ ని తీసుకోవాలి. ఈ తర్వాతే భోజనం చేయాలి. దీనివల్ల హై క్యాలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్స్, కేక్ లేదా పాయసం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఆహార విషయంలో ఈ నియమాలు పాటించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవలసిందిగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్ డైట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.